సార్ మరి లేజర్ ట్రీట్మెంట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? లేజర్ బాగా వినిపిస్తోంది. లేజర్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ టూల్ మేడం. ఓకే. దాన్ని ఎలా ప్రాపర్గా యూటిలైజ్ చేయాలి అని తెలియడం చాలా చాలా ఇంపార్టెంట్. ఒక లేజర్ అనేది ఏదైతే పార్టికల్ మీద ఉంటుందో అది చాలా దూరంగా ఉండదు, ఆ పర్టికులర్ టార్గెట్నే చేస్తుంటుంది. చాలా వరకు ఈ మధ్య కాలంలో కాస్మెటిక్స్ ఇవన్నీ అంటారు కదా, ఈ కాస్మెటిక్స్ అంటే ఏంటి, సూపర్ఫిషియల్వి కాబట్టి మనం ఎక్కువగా దీని గురించి మాట్లాడొద్దు. లెట్స్ టాక్ అబౌట్ సర్జరీస్లో యూజ్ అయ్యేవి, వెరికోస్ వెయిన్స్ కావచ్చు, బాటమ్ పైల్స్కి, ఫిషర్స్కి, ఫిస్టులకి, ఇలాంటివి యూజ్ చేసే లేజర్స్ ఏంటి అంటే ఇవి డెఫినెట్లీ గేమ్ చేంజర్గానే ఉన్నాయి. ఒకప్పుడులాగా పెద్ద పెద్ద కట్లు కోతలుగా కాకుండా చిన్న ద్వారానే మనము చిన్న రంధ్రాల్లోనే చేసే ఈ ప్రొసీజర్స్, ఈ వీటిలో ఈ లేజర్స్ అనేవి ఏం చేస్తాయి అంటే ఏదైతే ఇన్ఫెక్షన్ ఉందో దాన్ని కూడా బర్న్ చేయడానికి బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. కానీ ఈ లేజర్స్ని ప్రాపర్గా ట్రైన్డ్ కాకుండా ప్రాపర్ నాలెడ్జ్తో చేయడం చాలా చాలా ప్రమాదకరం. ఈ మధ్యకాలంలో అరే కొనేసామా, మనం ట్రై చేసేద్దామా అని చేసే సిచ్యువేషన్స్ పోయాయి. ఇప్పుడు పేషెంట్స్ కూడా చాలా అవేర్నెస్గా ఉన్నారు. చిన్న కాంప్లికేషన్ వల్ల నువ్వు కింగ్ లాంటి దే విల్ డ్రాగ్ యూ డౌన్. మీడియా కూడా ఎలా ఉంటుందంటే నిజాలు తెలుసుకోరు, సారీ టు సే యూ, బట్ నిజాలు తెలుసుకోరు. దే నీడ్ సమ్ న్యూస్ రైట్ నౌ. సో ఏదో జరిగిపోయింది అంటారు. ఆఖరికి నిజంని బయట పెట్టినప్పటికే ఎంత డ్యామేజ్ చేయాలో జరిగిపోతుంది కాబట్టి జరిగిపోతుంది. అప్పుడు ఏమీ చేయలేని పరిస్థితి. సో నేనేమంటున్నానంటే ప్రాపర్గా లేజర్స్ ఆర్ గుడ్ ఓన్లీ మ్యామ్. దాన్ని యూటిలైజ్ చేసే విధానం అందరికీ తెలిస్తే చాలా బాగుంటుంది. అడ్వాన్స్ లేజర్స్ ఆర్ వెరీ గుడ్ అండ్ గేమ్ చేంజర్స్. డయాబెటిక్ ఫుట్ ఇష్యూస్ చాలా ఎక్కువగా కనిపిస్తాయి, కానీ వాటిని డయాబెటిక్ పేషెంట్స్ సీరియస్గా తీసుకోకపోవడం, అది ప్రారంభమైనప్పుడే వాళ్ళు వెళ్లకుండా దానికి ఎక్స్పెన్సివ్ ఎక్కువ అవుతుందేమో, ఏం జరిగిపోతుందో అనే దాంతో ఆ మెడిసిన్ రాసి ఈ మెడిసిన్ రాసి అలాగా ఎక్కడ కాలు తీసేసేదాకా తెచ్చుకుంటున్నారు. మీరు ఏం చెప్తారు ఈ డయాబెటిక్ ఫుట్ ఇష్యూస్ గురించి? డయాబెటిక్ వూండ్ ఇన్ఫెక్షన్స్, మన డయాబెటీస్ ఈజ్ వెరీ వెరీ ప్రివైలింగ్ ఇన్ ఇండియా మేడం. చాలామందికి డయాబెటీస్, చాలామందికి ఈ మధ్యకాలంలో తెలియట్లేదు అసలు. కుప్పలు తెప్పలుగా పేషెంట్స్ పెరిగిపోతున్నారు. రీజన్ ఎందుకు అనే దాని గురించి పక్కన పెట్టి ఈ డయాబెటీస్ వల్ల ఇప్పుడు డయాబెటిక్ ఫుట్ ఇన్ఫెక్షన్స్ అనేవి మోస్ట్ కామన్ ఆఫ్ అయిపోతున్నాయి. ఇది చిన్న నెగ్లిజెన్స్, రోజుల నెగ్లిజెన్సే, నాట్ మంత్స్, రోజుల నెగ్లిజెన్స్లోనే చిన్న వూండ్గా డెవలప్ అయ్యి అది రోజుల్లోనే కాళ్ళు తీసేంత వరకు కూడా వెళ్ళిపోయేంత సిచ్యువేషన్స్ వచ్చేస్తున్నాయి. దానికి కారణం ఏంటి అంటే చిన్నగా పుండు వచ్చినప్పుడు వాళ్ళు పర్లేదులే మనం ఇదని అని అనుకుంటారు. రెండో రోజుకి కొంచెం నీరు చేరినప్పుడన్నా అవేర్నెస్ తీసుకొని కొంచెం పక్కనున్న డాక్టర్లు అలాంటి వాళ్ళ దగ్గరకు వస్తే చిన్నగా ఉన్నప్పుడు ఏదో కొంచెం యాంటీబయాటిక్స్, కొంచెం డ్రెస్సింగ్ అవన్నీ చేసేసి సెట్ చేయొచ్చు. లేదు, 3-4 రోజులు, 5 రోజులు, 6 రోజులు స్మెల్ వచ్చేంత వరకు చూస్తారు, పస్ డిశ్చార్జ్ వచ్చేంత వరకు చూస్తారు. అప్పటికే ఆ ఇన్ఫెక్షన్ అనేది లోపలికి ఒక చిన్న టన్నల్ లాగా. మేడం, పస్కి తెలిసే నియమం ఏంటంటే పస్ చీముకి ఏంటంటే చుట్టుపక్కలున్న గుడ్ టిష్యూని డ్యామేజ్ చేయడము, దారులని క్రియేట్ చేసుకోవడం. దారులని ఎట్లా క్రియేట్ చేసుకోవడం అంటే లోపలికి చొచ్చుకుంటూ వెళ్ళిపోతుంటాయి. అది ఇగ్నోర్ చేయడం వల్ల పురుగులు, మ్యాగెట్స్ డెవలప్ అయిపోయి ఇన్ఫెక్షన్ కాస్త చిన్నగా పోయేది, ఏళ్ళు తీయడాలు, కాళ్ళు తీయడాలు, ఇంకా అసలు ఏదో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంటుంది. ఇప్పుడు మేము చేసే థింగ్స్ ఏంటంటే ఇంకొక చాలా వరకు ఏంటంటే ప్రజలకి అమ్మో చాలా కాస్ట్లీ ఏమో, అమ్మో మనం వెళ్ళిపోతే ఇవన్నీ ఎన్నో రోజులు ఉంది కదా. ఇప్పుడు మా లాంటి హాస్పిటల్స్లోని ఇవన్నీ ఏంటంటే ఇవేమి అడ్మిషన్తో ఉండి చేయించుకోవాల్సిన అవసరం కూడా లేదు మేడం. ప్రాపర్గా వచ్చి నీట్గా డెబ్రైడ్మెంట్ అవన్నీ చేసుకొని ఈ మధ్యకాలంలో మంచి యాంటీబయాటిక్స్ ఓరల్గా కూడా వస్తున్నాయి. అంటే నోట్లో టాబ్లెట్ల ద్వారానే, ఇంజెక్షన్ల ద్వారా కూడా అవసరం లేదు. మీ ఎఫెక్టబిలిటీ ప్రకారంగానే ఇది కొంచెం ఇన్ఫెక్షన్ని కంట్రోల్ చేసుకున్న తర్వాత 2 రోజులకు ఒకసారి వచ్చి కూడా నీట్గా డ్రెస్సింగ్ చేసుకొని, అడ్వాన్స్ డ్రెస్సింగ్స్ అంటే ఆ కాస్ట్ ఒకప్పుడు చాలా ఉండేవి, కానీ ఇప్పుడు అన్నీ కూడా వెరీ వెరీ న్యూట్రలైజ్డ్గానే ఉన్నాయి. ఒకప్పుడు ఒక వూండ్ కానీ ఇలాంటివి కానీ చేయాలంటే ఎగ్జాంపులరీగా అందరికీ చేయాలని చెప్పడానికి ఒక 30,000-40,000 వేల ఖర్చు వచ్చేదేమో, ఇప్పుడు ఒక 5,000-15,000 వేల లోపల కూడా మనం ట్రీట్మెంట్లు కంప్లీట్గా క్యూర్ అయ్యేంత వరకు ఇంతకు మించి కూడా ఖర్చు కాకుండా కూడా ట్రీట్మెంట్స్ అందుబాటులోకి వచ్చాయి. దీన్ని కూడా మళ్ళీ మీరు చేసుకోవాల్సింది ఏంటంటే చిన్నగా ఉన్నప్పుడే
అది కానీ కాంప్లెక్స్ అయ్యి పెద్దగా చేసుకున్నప్పుడు శరీర ఖచ్చితంగా భాగమే ఖర్చు పోతుంది పోతూ కదా. ఉంటుంది. సో నేను కూడా చెప్పేది ఏంటంటే ఈ వింటర్లో కావచ్చు, ఇవన్నిట్లో కావచ్చు, వూండ్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. నేను ఇంకొకటి కూడా చెప్తాను, స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంటే కావచ్చు, ఫైర్ సేఫ్టీయే కావచ్చు, చాలామంది ఈ వర్షాకాలంలో క్రౌడ్ మేనేజ్మెంట్కి వాటర్లో దిగి చేసి మొత్తం కాళ్ళు వెళ్ళం అన్నీ జరుగుతూ ఉంటాయి. Hmm. అలాంటివి చిన్న వూండ్స్ ఉన్నప్పుడు మళ్ళీ వాటి మీద షూ వేసేసుకొని మళ్ళీ సాక్స్లు వేసేసుకొని ఇలాంటి తప్పులు ఎవరూ చేయబాకండి. Hmm. అండ్ ఒక్కసారి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా చాలామంది బైక్ మీద ట్రావెల్ చేస్తూ ఉంటారు, కాళ్ళు మొత్తం వర్షపు నీళ్ళల్లోని ఇవన్నీ అవుతాయి. వెళ్ళిన తర్వాత ఫస్ట్ నీట్గా కాళ్ళని నీట్గా వాష్ చేసుకోండి. చేసుకున్న తర్వాత డ్రై అయిన తర్వాత మాయిశ్చరైజర్స్ పెట్టుకోండి. Hmm. ఏ చిన్న సిమ్టమ్స్ ఉన్నా కూడా Hmm. డెఫినెట్లీ మీరు అందుబాటులో, మనము ఇండియాలో ఉన్నాం మేడం, మీరంతా చాలా అదృష్టవంతులు. ఇలా అంటే ఇలా డాక్టర్స్ Doctors ఉన్నారు. సో టేక్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్. మనం సరిగ్గా ఆ పాయింట్ని పట్టుకుంటే మనకి ఎవరికి ఏమీ ప్రాబ్లం ఉండదు. నా అసలు మీ దృష్టిలో. డాక్టర్లే మమ్మల్ని భయపెడుతున్నారు కదా. ఎలా? డాక్టర్ అంటే భయం. డాక్టర్ గారు ఫస్ట్ టెస్టులు రాసేస్తారు. నాకు జ్వరం అని వెళ్తే 10 టెస్టులు రాస్తారు. మీ హాస్పిటల్ ఎన్విరాన్మెంట్ చూస్తే భయం. ఈ భయంతో రోగాలను పెంచుకున్న దీనికి మీరేం చెప్తారు? నాట్ ఆల్ ద డాక్టర్స్ ఆర్ సేమ్ మేడం. అండ్ ఇప్పుడు చూడండి మేడం, చాలా ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఒక డాక్టర్ చాలా వరకు కామన్ ఆఫ్గా చూస్తూ ఉంటాం. అలానే మాకు కూడా ఒక ఫ్యామిలీ, మా పేరెంట్స్ కూడా ప్రతి ఒక్కళ్ళు ఒక డాక్టర్ ప్రొఫెషన్ ఎంచుకునే వాళ్ళు ఏం చేస్తారంటే మేడం, పక్కా డెఫినెట్గా నేను చెప్తున్నాను, దే విల్ నాట్ కమ్ టు దిస్ ప్రొఫెషన్ టు ఎర్న్ మనీ. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ దే ఆర్ కానీ ఎవరైనా కానీ రెప్యుటేషన్ కోసమే డాక్టర్ అవుతారు మేడం, ఫస్ట్ థింగ్. అండ్ మీకు అనుకున్నట్టు ఈ కాలంలో డాక్టర్స్ అందరూ అసలు డాక్టర్స్ రిచ్చే కాదు మేడం, 100%. నేను కార్పొరేట్ మేనేజ్మెంట్లో రిచ్ అవ్వచ్చు. ఓకే. డాక్టర్లకి నేను నిజంగా చెప్తున్నాను మేడం, నేను ట్రైన్ చేసిన చాలామంది నా కొలీగ్స్, నా జూనియర్స్, వీళ్ళందరూ దుబాయ్లోనో, ఖతర్లోనో, యుఎస్లోనో, ఆస్ట్రేలియాలోనో ఇవన్నీ చూసి వాళ్ళు ఇప్పుడు నేను ఒక 5 నుంచి 10 లక్షలు సంపాదిస్తున్నాను అనుకోండి మేడం. ఇప్పుడు నేను మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 10 వరకు వర్క్ చేస్తాను మేడం. మొత్తం ఒక ఆర్గనైజేషన్ ఎంత కష్టపడినా మనం ఇవన్నీ చేస్తూ ఉంటాం కదా. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు ఒక 30 to 40 lakhs దే విల్ జస్ట్ మార్నింగ్ 9 to 5 జాబ్కి దే ఆర్ ఎర్నింగ్. అలా అని నేను అక్కడికి ఎందుకు వెళ్ళానంటే, వి లైక్ అవర్ ఇండియా, వి లైక్ ద పీపుల్. ఇక్కడ ప్రతి ఒక్కరు మాకు ఎలా అనిపిస్తారంటే, అరే మన అనే ఫీలింగ్ మన ఇండియాలోనే ఉంటుంది. ఇక్కడ నేను వాడిని మంచిగా చేశానంటే ఇక్కడ పెట్టుకొని ఉంటారు. మొన్న మా వైఫ్ వచ్చి మా క్లినిక్లో కూర్చొని ఉంది, వీ వాంట్ టు గో అవుట్, కూర్చొని ఉంది బయట. ఒక పేషెంట్ వచ్చారు, సారు నా ప్రాబ్లము 98% నయమైపోయింది, ఇంకా 1% 2% ఉంది సార్, అది కూడా నాకు నయమైపోతుంది అనేది. నా గుడిలో, నా పూజ గదిలో నీ ఫోటో పెట్టుకొని దండం పెట్టుకోవాలి, పూజ చేసుకుంటా సార్, నువ్వు నా జీవితం కాపాడావు అని ఆయన నాకు చెప్పారు. ఇలాంటి కాంప్లిమెంట్స్ మేము వింటూ ఉంటాం. మా ఆవిడ బయట నుంచి, షీఈ్ ఆల్సో ఫార్మడీ డాక్టర్, ఆమె బయట కూర్చొని షీ లిజన్ దిట్. అప్పుడప్పుడు ఏం చెప్పలేదు. రాత్రి మేము ఇంటికి వెళ్ళి ఇవన్నీ ఉన్నప్పుడు షీ వాజ్ జస్ట్ ఎక్స్ప్రెసింగ్, టుడే ఈజ్ నాకు వన్ మోర్ హ్యాపీయెస్ట్ డే ఇన్ మై లైఫ్, ఐ ఫెల్ట్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఇలా ఎవరు అంటారని చెప్పి షీ స్టార్టెడ్, మన వైఫ్ యూజువల్గా వైఫ్ బయట పడరు కదా మ్యామ్, ఐ ఫెల్ట్ ఇట్ ఈస్, నేనేమో డబ్బులు ఇచ్చి చెప్పించుకోలేని సిచ్యువేషన్ కాదు, ఇట్ ఈస్ వాట్ ఇట్ బ్రింగ్స్ మీ ఏ సాటిస్ఫాక్షన్. నేను ఇంకొకటి కూడా చెప్పాల్సింది, ఇండియాలో చేసే చాలామంది డాక్టర్స్ అబ్రాడ్లో వెళ్ళి చేయడానికి ఇన్ని ఆపర్చునిటీస్ ఉంటాయి. ఎందుకు వెళ్ళారంటే మన అనే ఫీలింగ్ ఉంటుంది. ఇక్కడ నేను మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఎర్నింగ్ కోసము డాక్టర్ మీ దగ్గర రాగానే చేయాలి అనేది ఏమీ ఉండదు. కార్పొరేట్కి వెళ్ళారనుకోండి, ప్రోటోకాల్ ప్రకారంగా మీకు పెద్ద లిస్ట్ ఆఫ్ టెస్టులు అవన్నీ ఉంటుంది. మీరు సెలెక్ట్ చేసుకోండి బాసు, మీ తెలివిని ఉపయోగించి ఒక మంచి డాక్టర్ లాగా రండి. మా దగ్గరకు వచ్చే పేషెంట్ ఎవరైనా కానీ ఒక సర్జరీకి, ఎగ్జాంపులరీ ఒక చిన్న సర్జరీకి రావాలి అంటే 1600 రూపాయల కన్నా
ఇన్వెస్టిగేషన్స్కి ఎక్కువ ఖర్చులు కావు మేడం. 1600 రూపీస్, దట్ ఈస్ మైనర్ సర్జికల్ ప్రొఫైల్ అంటారు. ఓకే 1600 రూపాయలు. దాంట్లో వైరల్ మార్కర్స్, సిబిపిలు అండ్ సర్జరీకి కావాల్సిన యూనో అన్ని టెస్టులు దాంట్లోనే ఉంటాయి. మీరు మనం చేసుకోవాల్సింది, ఇప్పుడు నేను ఒక 50,000 లోపల కూడా సర్జరీ చేయగలను. అదే నేను కార్పొరేట్ ప్రీవియస్గా చేసినప్పుడు ఇదే ఒక 50,000 సర్జరీని 2 లక్షలు చేయాల్సి వచ్చేది. ఎందుకు? అది ఒక బిల్డింగ్ కరెంట్లు ఇవన్నీ అవసరం లేదు. సో వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే ఇస్ యూ షుడ్ ఫైండ్ ఎ ప్రాపర్ డాక్టర్ టు రియల్లీ గెట్ అడ్వాంటేజ్ అండ్ బెనిఫిట్స్ ఫ్రమ్ దట్. అది నేను చెప్పాలనుకున్నాను. సో భయం మాత్రం పడకండి. అందరి డాక్టర్లు ఒకళ్ళు కాదు. వీఆర్ ఆల్వేస్ టువర్డ్స్ యూ. మీరు బాగుంటేనే మేము బాగుంటాం, మీరు ఆనందంగా ఉంటేనే మేము ఆనందంగా ఉంటాం. మీరు ఎప్పుడు కాంప్లెక్స్ కాకండి. మీరు డాక్టర్లే ఏదో చేసేస్తున్నారని భ్రమలో పడకండి. అందరూ ఒకలేలాగా ఉండరు, తప్పులు చేసే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు చెయ్యకండి. డాక్టర్స్ అందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల అందరు యావత్ డాక్టర్స్ కూడా ఈ ప్రాబ్లం వస్తుంది. కాబట్టి డాక్టర్స్ కూడా కేర్ఫుల్గా ఉండాలి అండ్ పేషెంట్స్ కూడా డెఫినెట్లీ కేర్ఫుల్గా ఉండాలి. అండ్ అందరినీ ఒకేలాగా ట్రీట్ చేసి తిట్టేయడాలు అలాంటివి చేయకండి.